మొన్నటికి మొన్న చూస్తే గుంటూరు టౌన్‌లో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళని తెలుగుదేశం పార్టీ నాయకుడు వివస్త్రను చేసి అక్కడే మూత్రం పోసుకునేలాగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. నిన్న చూస్తే కడప జిల్లా బద్వేలులో అలాంటి సంఘటనే ఒక మహిళకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అక్కడికి డైరెక్ట్‌గా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ మరో 10 మందితో కలిసి అక్కడికెళ్ళి ఒక వృద్ధ దంపతుల మీద దౌర్జన్యం చేసి ఆమె జాకెట్‌ను లాగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కానీ ఈ వార్త అయితే ఆంధ్రజ్యోతిలో జిల్లాలో రాలా, మెయిన్ పేజీలో కూడా లేదు. ఈనాడులో అయితే మాత్రం ఎలా రాశారంటే పెనుగులాటలో చిరిగిన వృద్ధురాలి రవిక అని రాశారు. నిజంగా ఈనాడు కిరణ్ గారు ఎంత దుర్మార్గం ఇది. పెనుగులాటలో చిరిగిన వృద్ధురాలి రవిక అని హెడ్డింగ్ పెడతారా? కనీసం కొద్దిగన్నా మనం మానవత్వం ఉండాలి కదా. మనం నడుపుతున్నది పత్రికే కదా, వేరేదేం నడపట్లేదు కదా. వేరేది నడుపుతున్నామంటే పైన ఈనాడు అనేది తీసేసి ఆ డాష్ సంస్థ నడుపుతున్నామని హెడ్డింగ్ పెడితే అసలు మేము వార్తలే చదవాల్సినటువంటి పని కూడా ఉండదు కదా. ఎందుకంటే అంత దారుణం చూడండి. ఇలా వార్తలు ఉంటాయంటానికి ఒక మహిళ జాకెట్ లాగితే అదంటే పెనుగులాటలో చిరిగింది వృద్ధురాలి రవిక అని హెడ్డింగ్ పెట్టారండి. ఎంత దుర్మార్గం చూడండి. పాక్షికంగా ధ్వంసం చేసిన వెంకటయ్య ఇంటి ప్రహరీ అని హెడ్డింగ్ పెట్టి బద్వేలులో వృద్ధ దంపతులపై దౌర్జన్యం అంట. అంతే, ఓన్లీ దౌర్జన్యమే చేశారు. పెనుగులాటలో చిరిగిన వృద్ధురాలి రవిక. ఇక్కడ చూస్తే లోపల మ్యాటర్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో ఓ వృద్ధ దంపతులపై దాడి జరిగింది. వారు ఉంటున్న ఇంటిని కూల్చేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేషు ఆయన అనుచరులు ఉన్నట్టు బాధితులు ఆరోపించారంట. బాధితులు ఆరోపించారు. వీళ్ళకెవరికి తెలియదు, వాళ్ళు ఆరోపించారంటే. అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయాల పత్రిక తెలియదు. అక్కడ ఇన్ని వీడియోలు, ఇన్ని విజువల్స్ కనపడతా ఉంటే వాళ్ళు ఆరోపించారేంటి? మీ కళ్ళు కనపడుతున్నాయి కదండి ఈనాడు కిరణ్ గారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆదివారం వెలుగు చూసింది. పర్లేదు, తొందరగానే వెలుగు చూసింది ఈ సంఘటన. మామూలుగా 4 రోజులు, 10 రోజులు, 40 రోజుల తర్వాత కాకుండా. దీనికి సంబంధించిన వీడియో ప్రసార సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మరి వీడియో వైరల్ అయితే దాంట్లో ఉంది తిరుమలేష్ అని మీకు కనపడలేదా? దాంట్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకుడని మీకు కనపడలేదా? శనివారం సాయంత్రం కడపకు చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ మరో 10 మంది అందులతో కలిసి గౌరీశంకర్ నగర్కు వచ్చారు. గడ్డపార సమ్మెడతో ప్రహరీ కొద్ది భాగం కూల్చారు. దంపతులతో గొడవ పడ్డారు. వారిని వృద్ధ దంపతులు స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగి ఆది లక్ష్మమ్మ రవిక చిరిగిందంట. అంటే వీళ్ళు చించలా, పెనుగులాట జరిగి దాని అంతటికి ఆటోమేటిక్ గా చిరిగిపోయింది. అంటే మనం ఇలా తోసేసుకుంటే చిరిగిపోయిద్దా రవిక? ఎవడన్నా చించితే చిరిగిద్దా? నేను మాల్లో ఉన్నా కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, కానీ మీరు రాసే రాతలకి అసలు ఎలా మాట్లాడాలంటే మిమ్మల్ని అలా మాట్లాడాలి. కానీ ఏం చేద్దాం, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. ఇంత దారుణమా? మనం పత్రికే కదన్నా నడుపుతుంది. కనీసం కొద్దిగన్నా మనకు ఉండాలి కదా. మనం కడుపుకి అన్నం తింటున్నాము, పత్రిక నడుపుతున్నాం అనే కనీసం కొద్దిగన్నా లేకుండా వృద్ధురాలి రవికి పెనుగులాటలో చిరిగిపోయిందంట. ఆటోమేటిక్ చిరిగిపోయింది. తిరుమలేషుకి కానీ వచ్చిన 10 మందికి కానీ సంబంధం లేదు. వాళ్ళు ఇట్లా చూస్తే కంటి చూపుతో చిరిగిపోయింది కదా. పెనుగులాటలో అట్లా టచ్ చేయకుండా చిరిగిపోయింది, చెంచకుండా చిరిగిపోయింది. ఏం వార్తలండి ఇది? నేను పత్రిక అంటారా? ఆంధ్రజ్యోతి అయితే దానికి సంబంధించిందే లేదు. ఇంత విచిత్రం ఏంటంటే దీంట్లో బాధితులైన వెంకటయ్య, ఆది లక్ష్మమ్మ, పిన్నం శ్రీనివాసులతో పాటు కడపకు చెందిన జంబయ్య, యోగేశ్వరు, జగదీశ్వరుపై కేసు నమోదు చేశారు. ఈ వృద్ధ దంపతుల మీద కేసు నమోదు చేశారు. ఏది జాకెట్ ని చించినాడి మీద కేసు నమోదు చేయలా. ఒక వృద్ధురాలి జాకెట్ ను చించినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయలా. చిరిగిపోయినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. బాధితుల మీదే ఉల్టా కేసు పెట్టారు. తిరుమలేష్ పై పోలీసులకు ఎందుకు కేసు నమోదు చేయలేదని వృద్ధ దంపతులు ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తాం ప్రశ్నించి? ఇంకో 2.5 ఏళ్ళు ప్రశ్నించడమే. వీళ్ళు చంపితే చంపించుకోవాలి, ఏదైతే వాళ్ళు చీరలు చించితే చించుకోవాలి, జాకెట్లు చించితే చించుకోవాలి, మహిళలను వ్యవస్థ చేస్తే చేయించేసుకోవాలి. ఇదే పత్రికలు కూడా అలానే తయారై రాస్తుంటే బాధితుల మీద కేసు పెట్టారండి. జాకెట్ చించినాడి మీద కేసు లేదు. ఏదైతే చిరిగిపోయినటువంటి ఆ బాధితురాల మీద కేసులు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నడుస్తుంది. దయచేసి ప్రజలందరినీ గమనించమని చెబుతా ఉన్నా. ఏ సమాజంలో మనం ఈరోజు బతుకుతా ఉన్నాం అనేది ఒకసారి గమనించండి. ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పమని కోరుతా ఉన్నా.